రైట్. నెక్స్ట్ మనం ఆల్రెడీ యూరియా చదువుతున్నాం, భారత్ బ్రాండ్ అనే యూరియా. సో భారత్ బ్రాండ్ అనే యూరియాలో భాగంగా ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదంటే మనం టైప్స్ ఆఫ్ ద యూరియాస్ చదువుకుందాం. సో దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది 3 రకాల యూరియాస్ని ఇంట్రొడ్యూస్ చేసింది. 2015లో నీమ్ కోటెడ్ యూరియా అని, ఇప్పుడు 2023 సంవత్సరంలో మనకి సల్ఫర్ కోటెడ్ యూరియా, దీని పేరే యూరియా గోల్డ్ అని పెట్టారు. యూరియా గోల్డ్ ఈజ్ నథింగ్ బట్ సల్ఫర్ కోటెడ్ యూరియా. అండ్ దాంతోపాటు నానో యూరియాని కూడా మనకి ఇఫ్కో అనేది నానో యూరియాని కూడా తీసుకురావడం జరిగింది. సో నానో యూరియా అనేది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, అండ్ నీమ్ కోటెడ్ యూరియా కానీ సల్ఫర్ కోటెడ్ యూరియా కానీ సాలిడ్ ఫామ్లో ఉంటుంది. అసలు ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటిది? సో వీటి సంగతి ఏంటిదో మనం ఒకసారి తెలుసుకుందాం పూర్తిగా. 2015 సంవత్సరంలో మనకి నీమ్ కోటెడ్ యూరియాని తీసుకురావడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో 100% ఆఫ్ ద నీమ్ కోటెడ్ యూరియా అండ్ ఆల్ ద సబ్సిడైడ్ అగ్రికల్చర్ గ్రేడ్ యూరియా ఇన్ ద కంట్రీ. భారతదేశంలో మన అగ్రికల్చర్కి సప్లై చేస్తున్న ప్రతి యూరియా అనేది ఏంటి? నీమ్ కోటెడ్ యూరియా. ఇప్పుడు మనకి యూరియా ఏదైతే మనకి ఆల్రెడీ తెలుసు, మనకి CO డబుల్ బాండ్ NH2 కార్బోమైడ్ గ్రూప్ కదా. సో CONH2 దీనికి అంతా కూడా ఏం చేస్తాం మనం? ఇవంతా కూడా యూరియా అంతా ఏమంటే చిన్న చిన్న గ్రాన్యూల్స్ రూపంలో ఉంటుంది. ఈ చిన్న చిన్న గ్రాన్యూల్స్ రూపంలో ఉన్నటువంటి యూరియాకి ఏం చేస్తాం మనం? పైన అంతా కూడా నీమ్ తోటి. సో నీమ్ అంటే మనకు అలా తెలుసు వేప పూత. సో నీమ్కి అంతా కూడా ఏం చేస్తాం మనం? అజాడి రక్త ఇండికా లేదంటే సో ఈ వేప పూతతోటి ఆయిల్ని తీసి సో ఆయిల్తో మిక్స్ చేస్తాం అనమాట. ఈ గ్రాన్యూల్స్ ఏంటిది? సో ఈ ఆయిల్తో మిక్స్ చేస్తాం. దేంతో? సో ఈ వేప చెట్టు నుంచి తీసినటువంటి ఆయిల్ ఏదైతే ఉందో సో ఈ ఆయిల్ని మనం మిక్స్ చేస్తామన్నా, పైన కోటింగ్ చేస్తాం అనమాట. సో ఇలాంటి యూరియాని మనం ఏమంటాం? నీమ్ కోటెడ్ యూరియా అని చెప్తుంటాం. ఏమంటాం? నీమ్ కోటెడ్ యూరియా. సో ఇప్పుడు నీమ్ కోటెడ్ యూరియా ప్లేస్లో గవర్నమెంట్ అనేది రీసెంట్గా జూలై 2023లో మన రీసెంట్గా గవర్నమెంట్ అనేది సల్ఫర్ కోటెడ్ యూరియాని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో నీమ్ కోటెడ్ ప్లేస్లో నీమ్ కోటెడ్ యూరియా కూడా ఉంది ఇండియాలో. ఇప్పుడు ఏంటి? సల్ఫర్ కోటెడ్ యూరియా. సో ఈ సల్ఫర్ కోటెడ్ యూరియానే మనం యూరియా గోల్డ్ అని పిలుస్తున్నాం. ఏంటిది? యూరియా గోల్డ్. సల్ఫర్ కోటెడ్ యూరియానే ఏ పేరుతో పిలుస్తున్నాం మనం? యూరియా గోల్డ్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. దీన్ని సల్ఫర్ కోటెడ్ దాన్నే యూరియా గోల్డ్ అని పిలుస్తున్నాం. అయితే చూద్దాం మరి. సో ట్రెడిషనల్ యూరియాకి కానీ లేదంటే నీమ్ కోటెడ్ యూరియాకి డిఫరెన్స్ ఏమున్నాయి? సో నీమ్ కోటెడ్ యూరియా అండ్ వర్సెస్ ట్రెడిషనల్ యూరియా. సో ట్రెడిషనల్ యూరియా అనేది సో రిలేటివ్లీ క్విక్ రిలీజ్, తొందరగా మనకి ఇది ఏదైతే యూరియా ఉందో, యూరియా అనేది ఏమైతే మనం ప్లాంట్కి ఇస్తాం కదా, మన ప్లాంట్కి యూరియా ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది మనకు పాయింట్, అది మనం అర్థం చేసుకోవాలి. ప్లాంట్కి యూరియా ఇచ్చినప్పుడు సపోజ్ ఇది క్రాప్ అనుకుందాం, ఇది క్రాప్ ఇలా ఉంది. సో ఈ క్రాప్కి ఏం చేస్తామంటే దాని యొక్క రూట్ సిస్టమ్ దగ్గర మనము యూరియాని అప్లై చేసాం. సో యూరియా అనేది ఏ ఫామ్లో ఉంటుంది? మనకు సాలిడ్ ఫామ్లోనే ఉంటుంది కదా. యూరియా అంతా సాలిడ్ ఫామ్లో ఉంటుంది. దాని తర్వాత ఏం అప్లై చేస్తాం మనం? వాటర్ అనేది అప్లై చేస్తాం. సో దీనికి ఏం చేస్తాం మనం? వాటర్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. వాటర్ అప్లై చేసినప్పుడు అంతా కూడా ఏమంటే డిజాల్వ్ అవుతుంది. ఓకే. సో డిజాల్వ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హైడ్రాలసిసే కదా. సింపుల్గా డిజాల్వింగ్ నథింగ్ బట్ సో ఇట్ ఈస్ అండర్ గోయింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ద వాట్ హైడ్రాలసిస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ అది అమోనియా కన్వర్ట్ అవుతుంది. అమోనియా కన్వర్ట్ అయితేనే మళ్ళీ రూట్ సిస్టమ్ అనేది అబ్జర్వ్ అవుతుంది. సో ఏదైతే మనకి కార్బోమైడ్ ఏదైతే ఉందో ఈ కార్బోమైడ్, సో దీన్ని మళ్ళీ ఇదంతా కూడా ఏమైతే తిరిగి మళ్ళీ సో ఇదంతా కూడా అమోనియా అయాన్ లాగా కన్వర్ట్ అవుతుంది తిరిగి. సో అమోనియా అయాన్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఇలా అమోనియా అయాన్ లాగా కన్వర్ట్ అయిన తర్వాత అమోనియాని మాత్రం మనం అబ్జర్వ్ చేసుకుంటాం. సో ఈ రియాక్షన్ అనేది ఎంత స్పీడ్గా జరుగుతుంది, ఎంత ఫాస్ట్గా జరుగుతుంది అనేది ఇంపార్టెంట్ మనకి. అర్థమవుతుందా? సో యూరియా అనేది సో కాబట్టి ఈ రియాక్షన్ అనేది చాలా స్పీడ్గా జరిగింది అనుకోండి, ప్లాంట్ అబ్జర్వ్ చేసుకోవడానికి టైం ఉండదు. సో అందువల్ల ఈ ట్రెడిషనల్గా ఏమైతుందంటే ఈ రిలేటివ్లీ క్విక్గా రిలీజ్, తొందరగా అమోనియా రిలీజ్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఏంటిదంటే మనకి నీమ్ కోటెడ్ యూరియా ఉండడం వల్ల చాలా స్లోగా రియాక్షన్ అనేది చాలా స్లోగా జరుగుతుంది. యూరియా అనేది అమోనియా కన్వర్ట్ అవ్వడానికి కోసం టైం పడుతుంది అనమాట. యూరియా అనేది అమోనియా కన్వర్ట్ అవ్వడానికి కోసం ఇట్ టేక్స్ ద వాట్ టైం. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ డస్ నాట్ హ్యావ్ ద వాట్ ఎనీ పెస్టిసైడల్ ప్రాపర్టీ. ఇలాంటి పెస్టిసైడ్ ప్రాపర్టీ లేదు. కానీ ఇక్కడ నీమ్ అనేది కలుపుతున్నామా లేదా? మనం వేపపూతను కలుపుతున్నాం కదా, నీమ్ కోటెడ్ యూరియా అంటున్నామా లేదా? ఈ నీమ్ అనేది ఏంటిది? మనకి ఆల్రెడీ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. మనకి అజాడి రక్త ఇందుకు వేప చెట్టుకి ఏముంటాయి? యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. కాబట్టి ఇట్ ఈస్ హ్యావింగ్ అవట్ పెస్టిసైడల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి మనకి. ఏది నీమ్ కోటెడ్ యూరియాలు ఏమున్నాయి? మనకి పెస్టిసైడల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అండ్ లెస్ ప్రోన్ టు ద వాట్ లీచింగ్ అండ్ వొలటైలైజేషన్. లాస్ అవ్వదు. వొలటైలైజేషన్ అంటే ఎవాపరేషన్. సో అమోనియా అనేది మనకి యూరియా అనేది అమోనియా కన్వర్ట్ అయినప్పుడు అమోనియా అంతా ఎవాపరేషన్ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి తొందరగా. సో గాలిలోకి అమోనియా వెళ్ళిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల ఇక్కడ ఏంటిదంటే ఎక్కువ మొత్తంలో మనకి సో వొలటైలైజేషన్ కానీ లీచింగ్ కానీ ఎవాపరేషన్ జరగడానికి ఛాన్సెస్ లేదు. ఎందుకంటే నీమ్ కోటెడ్ కాబట్టి స్లోగా రియాక్షన్ జరుగుతుంటుంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో అమోనియా అనేది ప్లాంట్కి అవైలబిలిటీ ఉంటుంది. అండ్ గాలిలోకి వెళ్ళిపోవడానికి వొలటైలైజేషన్ జరగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి దీంట్లో నీమ్ కోటెడ్ యూరియాలో. సో ఇట్ ఈస్ ససెప్టబుల్ టు ద వాట్ వొలటైలైజేషన్. తొందరగా కూడా మనకి అది వొలటైల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. నీమ్ కోటెడ్ యూరియా కాదు, స్లోగా రిలీజ్గా చాలా స్పీడ్గా రియాక్షన్ జరుగుతుంటుంది. స్పీడ్గా గ్యాస్గా కన్వర్ట్ అయ్యి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ ఎయిర్లోకి.
రైట్. నెక్స్ట్ 10-12% ఆఫ్ ద మోర్ న్యూట్రియంట్స్ అనేది లాస్ అయిపోతాయి. 10-12% న్యూట్రియంట్ అనేది గాలిలో కలిసిపోవడము వీటి వల్ల లాస్ అవుతుంటుంది. వీటి లోపల చాలా న్యూట్రియంట్ లాస్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. యాక్చువల్గా మేజర్ రీజన్ నీమ్ కోటెడ్ యూరియా ఏంటిదంటే స్లో రిలీజ్ ఆఫ్ ద నైట్రోజన్. నైట్రోజన్ని స్లోగా రిలీజ్ చేయడం ద్వారా మనకి ఎక్కువ మొత్తంలో అమోనియా అనేది మనకు ప్లాంట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి మనం ఎక్కువ మొత్తంలో యూరియా కన్జంప్షన్ని తగ్గించడానికి అవకాశం ఉంది. లేదు అంటే ప్లాంట్ తక్కువ అబ్జర్వ్ చేసుకుంది అనుకోండి, మళ్ళీ రెండవసారి మళ్ళీ యూరియా వేయాల్సి వస్తుంది. సో కాబట్టి మనకి క్వాంటిటీ ఆఫ్ ద యూరియాని తగ్గించాలి అంటే అది స్లో రియాక్షన్ ఉండాలి. ప్లాంట్ అనేది స్లోగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే స్లోగా అబ్జర్వ్ చేసుకోలేము, స్పీడ్ అనుకోండి, ఈ రియాక్షన్ స్పీడ్గా జరిగింది అనుకోండి, అమోనియా అంతా గాలిలోకి వెళ్ళిపోతుంది కన్వర్షన్ జరిగినప్పుడు. సో అందువల్ల అలా జరగద్దు అంటే రియాక్షన్ మస్ట్ బి వెరీ స్లో. రియాక్షన్ స్లో ఉన్నప్పుడు రూట్ సిస్టమ్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. బాగా అబ్జర్వ్ చేసుకున్నప్పుడు చాలా తక్కువ క్వాంటిటీలో మనము యూరియా అనేది సప్లై చేసినా కానీ ప్లాంట్ అనేది సర్వైవ్ అవ్వగలుగుతుంది. లేదంటే ఒక డోస్ వేసిన తర్వాత మనం రెండో డోస్ వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇచ్చిందంటే గాల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ప్లాంట్కి సరిపోదు. సో కాబట్టి మేజర్ ఏంటిదంటే నీమ్ కోటెడ్ యూరియా వల్ల స్లో రిలీజ్ ఆఫ్ ద నైట్రోజన్ అండ్ పెస్టిసైడల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి చాలా లెస్ ప్రోన్ టు ద వాట్ ఒలటైలైజేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మనకి. ఓకేనా. నీమ్ కోటెడ్ యూరియా ఈజ్ ద స్లో ఆన్ ద రిలీజ్ ఆఫ్ ద నైట్రోజన్ ఇన్ టు ద సాయిల్ అండ్ it reduce the what nitrogen leaching and volatilization and it is improve the nitrogen uses by the what efficiency by the plants. ఎందుకంటే స్లో రిలీజ్ వల్ల ప్లాంట్ అనేది మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఎఫిషియన్సీ పెరుగుతుంది. అట్లాగే బ్రింగ్ డౌన్ ద వాట్ క్వాంటిటీ ఆఫ్ ద యూరియా పర్ ఎకర్. సో మనం ఒక ఎకరానికి వేసే క్వాంటిటీ ఆఫ్ ద యూరియా పర్సెంటేజ్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే ప్లాంట్ అనేది మొత్తం అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా దాని క్వాంటిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ రిడక్షన్ ఇన్ ద ఇన్పుట్ కాస్ట్ ద వాట్ ఫార్మర్స్. ఎందుకంటే మనం 2 kg వేసే దగ్గర 1 kg వేస్తే సరిపోతుంది. కాబట్టి ఆటోమేటిక్గా అప్పుడు ఏమైతే మనకి ఇన్పుట్ కాస్ట్ అనేది తగ్గుతుంది, క్వాంటిటీ అనేది తగ్గుతుంది ఆటోమేటిక్గా. సో 2 kg వేసే దగ్గర 1 kg సరిపోతుందంటే దాని యొక్క ఎఫిషియన్సీ ఏమైనట్టు మనకి పెరిగినట్టు. అండ్ దట్టు మేజర్ ఇది ఏంటిది స్లో రిలీజ్ ఆఫ్ ద నైట్రోజన్ని స్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే నైట్రోజన్ని స్లో రిలీజ్ చేయడం అంటే మనకి యూరియా అనేది అమోనియాగా కన్వర్ట్ అవ్వడం. సో అలా యూరియాస్ ఎంజైమ్ సమక్షంలో కన్వర్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకు అడ్వాంటేజెస్ అనమాట. దేని ద్వారా అడ్వాంటేజెస్? నీమ్ కోటెడ్ యూరియా అడ్వాంటేజెస్. ఈ నీమ్ కోటెడ్ యూరియా ప్లేస్లో మనకి ఇవన్నిట్లను తయారు చేయడానికి నీమ్ కోటెడ్ యూరియాస్ తయారు చేయడానికి 40,000 crores తోటి ఏం చేశారంటే మనకి గోరఖ్పూర్ కానీ, సో మనకి మన ఇక్కడ ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ కానీ, సింద్రి జార్ఖండ్ కానీ, తాల్చేర్ మనకి ఒరిస్సా కానీ, రామగుండము తెలంగాణ కానీ, బరౌని మనకి బీహార్లో కానీ. సో ఈ అన్ని ప్రాంతాలలో ఏం చేసామంటే మనము సో కొత్త ప్లాంట్స్ని రీఓపెన్ చేయడం జరిగింది. అలాగే నామరూప్ అస్సాంలో కూడా కొత్త యూరియా మ్యానుఫ్యాక్చర్ ప్లాంట్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా పాత ప్లాంట్స్. ఈ పాత ప్లాంట్స్ అన్నిటిని కూడా రివైవ్ చేయడం జరిగింది. రామగుండం ఫెర్టిలైజర్స్ కానీ, గోరఖ్పూర్ వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది, సింద్రి వచ్చేసి జార్ఖండ్లో ఉంది, తాల్చేర్ వచ్చేసి ఒరిస్సాలో ఉంది, రామగుండం తెలంగాణ అండ్ బరౌని బీహార్లో. ఇక్కడ అన్నిట్లలో కూడా మనకి కొత్త యూరియా ప్లాంట్స్ని గవర్నమెంట్ అనేది 40,000 crores తోటి రివైవ్ చేయడం జరిగింది. అలాగే భారతదేశంలో కొత్త యూరియా ప్లాంట్ అనేది తీసుకురావడం జరిగింది. ఇక్కడ నామరూప్ అస్సాం స్టేట్లో తీసుకురావడం జరిగింది. సో ఈ నీమ్ కోటెడ్ యూరియాస్ని ఇవన్నీ కూడా తయారు చేయడానికి కోసం. రైట్. అయితే రీసెంట్గా గోల్డ్ యూరియాని లాంచ్ చేసాం. గోల్డ్ యూరియా అంటే ఏం చెప్పానంటే సల్ఫర్ కోటెడ్ యూరియా. సల్ఫర్ కోటెడ్ యూరియా అని ఏమంటాం మనం? గోల్డ్ యూరియా అని చెప్తుంటాం. సల్ఫర్ కోటెడ్ యూరియా ఇస్ నోన్ యాజ్ వాట్? గోల్డ్ యూరియా. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఆన్ 27th జూలై రోజు మనకు శిఖర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద రాజస్థాన్లో లాంచ్ చేయడం జరిగింది న్యూ గోల్డ్ వెరైటీ. సో దట్ ఈస్ ఏ న్యూ వెరైటీ ఆఫ్ ద యూరియా దట్ ఈస్ కోటెడ్ విత్ ద సల్ఫర్ కోటెడ్ యూరియానే మనం ఏమని చెప్పొచ్చు? యూరియా గోల్డ్ అని చెప్తుంటాం. యూరియా గోల్డ్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈస్ ద సల్ఫర్ కోటెడ్ యూరియానే యూరియా గోల్డ్ అంటాం. ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద సల్ఫర్ కోటెడ్ యూరియా టు అడ్రస్ ద వాట్ సల్ఫర్ డెఫిషియన్సీస్ ఇన్ ద సాయిల్లో సల్ఫర్ డెఫిషియన్సీని సాయిల్లో ఓవర్కమ్ చేయొచ్చు. మోర్ ఎకనామికల్ అండ్ ఎఫిషియంట్ దాన్ నీమ్ కోటెడ్ యూరియా. సో నీమ్ కోటెడ్ యూరియా కన్నా ఇంకా బెటర్ వర్షన్ అనమాట. ఇంకా స్లో రిలీజ్ జరుగుతుంది. నీమ్ కోటెడే బెటర్ అనుకున్నాం మనం, కానీ నీమ్ కోటెడ్ కన్నా ఇంకా బెటర్ వర్షన్ అనమాట ఇది. So that is more efficient than neem coated urea. It improves the what nitrogen efficiency in the plants and reduces the consumption of the fertilizers and enhances the crop quality. Same ఏదైతే మనకి నీమ్ కోటెడ్ యూరియాకు ఉన్న క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో సో దీనికి కూడా సేమ్ క్వాలిటీసే ఉంటాయి. కాకపోతే నీమ్ కోటెడ్ యూరియా కన్నా ఇంకా బెటర్గా స్లో రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో అందువల్ల ఇది ఇంకా బెటర్ అనమాట. దీంతో నీమ్ కోటెడ్ యూరియాతో కంపేర్ చేస్తే ఇంకా బెటర్ వన్ అనమాట. ఇది సల్ఫర్ కోటెడ్ యూరియా. ఎందుకంటే చూద్దాం, సల్ఫర్ కోటెడ్ యూరియా ఫెసిలిటేట్ ద gradual release of the nitrogen thereby enhancing its availability and uptake by the what crops. వాటి యొక్క అవైలబిలిటీని పెంచాలి. ప్లాంట్కి యూరియా యొక్క అవైలబిలిటీని మనం పెంచాల్సిన అవసరం ఉంది. ప్లాంట్కి యూరియా యొక్క అవైలబిలిటీ ఎప్పుడు పెరుగుతుంది? వెన్ దేర్ ఈజ్ ఏ స్లో రియాక్షన్ అండ్ స్లో రిలీజ్ ఉన్నప్పుడు పెరుగుతుంది. కానీ స్పీడ్గా రియాక్షన్ జరిగింది అనుకోండి. స్పీడ్ రియాక్షన్ అంటే ఏంటిది? సో యూరియా అనేది అమోనియాగా కన్వర్ట్ అవ్వడం స్పీడ్గా జరగచ్చు, ఫాస్ట్గా జరగచ్చు.
సో ఇక్కడ యూరియా అనేది అమోనియాగా కన్వర్ట్ అయితే అప్పుడు అమోనియా అనేది దాన్ని అబ్జర్వ్ చేసుకొని ప్లాంట్ అనేది నైట్రోజన్గా కన్వర్ట్ చేసుకుంటుంది. సో ఇక్కడ అమోనియాగా కన్వర్ట్ అయ్యేది అనేది స్లో ప్రాసెస్లో జరగాలి, అప్పుడు ఎక్కువ మొత్తంలో మనకు అబ్జార్ప్షన్ జరుగుతుంది. లేదు అంటే ఆ రియాక్షన్ అనేది కనుక స్పీడ్గా జరిగితే మనకి అమోనియాగా కన్వర్ట్ అయ్యే రియాక్షన్స్ చాలా స్పీడ్గా జరిగింది అనుకోండి, అప్పుడు యూరియా అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఎన్హాన్సింగ్ ద అవైలబిలిటీ అంటే స్లోగా రియాక్షన్ని ప్రమోట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఏమన్నాడు, ద ఇన్క్లూజన్ ఆఫ్ దిస్ వన్ ఇంపార్టెంట్, ద ఇన్క్లూజన్ ఆఫ్ ద హ్యూమిక్ యాసిడ్. ఇన్క్లూజన్ ఆఫ్ ద హ్యూమిక్ యాసిడ్ ఇన్ యూరియా గోల్డ్ ఫర్దర్ ఎక్స్టెండ్ ద లైఫ్ స్పాన్ యాజ్ ఎ ఫెర్టిలైజర్స్. ఎక్కువ రోజుల వరకు దాని యొక్క లైఫ్ స్పాన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నీమ్ కోటెడ్ యూరియా కన్నా కూడా దీని యొక్క లైఫ్ స్పాన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే దీంట్లో ఏం యాడ్ చేయడం ద్వారా, హ్యూమిక్ యాసిడ్ అనే ఒక ప్రిజర్వేటివ్ని యాడ్ చేయడం ద్వారా ఎక్కువ రోజుల పాటు లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. దిస్ ప్రొడక్ట్ ఈస్ నాట్ ఓన్లీ సబ్స్టిట్యూట్ ద ట్రెడిషనల్ యూరియా కన్జంప్షన్ బట్ ఆల్సో రెడ్యూసెస్ ద ఓవరాల్ ఫెర్టిలైజర్ యూజెస్. ఓవరాల్ ఫెర్టిలైజర్ యూజెస్ని కూడా తగ్గించడం అనేది జరుగుతుంది. అకార్డింగ్ టు ద రిపోర్ట్, దట్ ఈస్ ద 15 kg ఆఫ్ ద గోల్డ్లో provide the comparable benefits of the 20 kgs of the conventional urea, making it more efficient and effective choice of the farmers. నార్మల్ యూరియా అనేది 20 kgలు వేస్తే ఈ యూరియా అనేది 15 kgలు వేస్తే సరిపోతుంది. అంటే మనకి 5 kgలు ఏమవుతుంది, మనకి సేవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. సో 5 kgల యూరియా సేవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. దీని లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ ఎందుకు ఉండడం వల్ల, హ్యూమిక్ యాసిడ్ ఏదైతే ఉందో, సో ఈ హ్యూమిక్ యాసిడ్ ఉండడం వల్ల కూడా దీని లైఫ్ స్పాన్ అనేది ఎక్కువగా ఉంది. అండ్ గ్రాడ్యువల్ రిలీజ్ ఆఫ్ ద నైట్రోజన్ దేర్ బై ఎన్హాన్సింగ్ ద అవైలబిలిటీ అప్టేక్ బై ద క్రాప్స్ and the inclusion of the humic acid and reduces the overall fertilizers and the 15 kgs of the urea gold provides. ఓకేనా. సో ఇవన్నీ కూడా సల్ఫర్ కోటెడ్ యూరియాకి ఉన్నటువంటి, సో సేమ్ నీమ్ కోటెడ్ సల్ఫర్ కోటెడ్కి రెండు సేమ్, కాకపోతే నీమ్ కోటెడ్ కన్నా కూడా ఇది బెటర్గా పనిచేస్తుంది. నీమ్ కోటెడ్ యూరియా కన్నా కూడా దీని లైఫ్ స్పాన్ ఎక్కువ హ్యూమిక్ యాసిడ్ ఉండడం వల్ల. ఓకేనా. సో కాబట్టి దీన్ని సల్ఫర్ కోటెడ్ యూరియా అని ఏమనాలి, మనం యూరియా గోల్డ్ అనాలి. సల్ఫర్ కోటెడ్ యూరియాని మనం ఏదైతే మనం అనుకున్నామో భారతీయ జన ఉర్వారిక్ పరియోజన అని చదివాం కదా మనం. భారతీయ జన ఉర్వారక్ పరియోజన కింద ఏంటిది, భారత్ బ్రాండ్ తోటి మనము యూరియాని తయారు చేస్తున్నామా లేదా. ఇప్పుడు భారత్ బ్రాండ్ తోటి మనం జన ఉర్వారక్ పరియోజన కింద ఏవైతే మనం ఫెర్టిలైజర్స్ యూరియాని తయారు చేస్తున్నామో ఆ యూరియాలో ఇవన్నీ ఉంటాయి. ఏది నీమ్ కోటెడ్ యూరియా ఉంటుంది, ప్లస్ సల్ఫర్ కోటెడ్ యూరియా కూడా ఉంటుంది. సల్ఫర్ కోటెడ్ యూరియా అనేది ఇంకా మార్కెట్లోకి రాలేదు, జస్ట్ వీఆర్ లాంచ్ ఆన్ July 27th. సో నీమ్ కోటెడ్ యూరియా అనేది ఎప్పుడు 2015లో లాంచ్ చేసాం నీమ్ కోటెడ్ యూరియా అనేది. ఓకేనా, రైట్. సో దిస్ వాజ్ అబౌట్ దిస్ వన్. ఇవి రెండు కాకుండా రీసెంట్గా ఇఫ్కోనే కాదు, ప్రపంచంలోనే భారతదేశం మొదటి దేశం అన్నమాట దీన్ని నానో యూరియాని తయారు చేసింది. నానో యూరియాని తయారు చేసినటువంటి మొదటి దేశం ప్రపంచంలో భారతదేశమే. నానో యూరియా అంటే ఏంటి, లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. నానో పార్టికల్స్ అంటే ఏంటిది, 10⁹ కదా. 10⁹ కన్నా తక్కువ సైజులో ఉండాలి పార్టికల్స్. అంతకన్నా తక్కువ సైజులో ఉండే పార్టికల్స్ జనరల్గా ఏముంటాయి, లిక్విడ్ పార్టికల్స్ ఉంటాయి, లేదా గ్యాషియస్ పార్టికల్స్ ఉంటాయి. సో మనకు లిక్విడ్ ఫామ్లో తీసుకురావడం జరిగింది. సో ఇండియా బికేమ్ ద వరల్డ్స్ ఫస్ట్ కంట్రీ. ఇండియా బికేమ్ ద ఫస్ట్ కంట్రీ విచ్ స్టార్టెడ్ ద కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ ద నానో యూరియాని సో కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది. స్పెషల్గా నానో యూరియాని తయారు చేసే ఒక ప్లాంట్ని మనకు నరేంద్ర మోదీ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. లిక్విడ్ నానో యూరియా ప్లాంట్ ఎట్ కల్లోల్. సో కల్లోల్ గుజరాత్ దగ్గర మనకి ఈ ప్లాంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడన్నా యూరియా ప్లాంట్ అని ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ ఏ ప్లేసెస్లో మీకు అర్థమవుతుందా. యూరియా ప్లాంట్స్ అన్నీ కూడా మనకి ఆయిల్ రిఫైనరీస్ దగ్గరనే ఉంటాయి. ఆయిల్ రిఫైనరీ ఎక్కడ ఉంటుందో అక్కడనే యూరియా ప్లాంట్స్ ఉంటాయి మనకి. సో కల్లోల్ గుజరాత్లో మనకి భారతదేశంలోనే ఏంటి ఫస్ట్ లిక్విడ్ నానో యూరియా ప్లాంట్ని మనకి సో ఓపెన్ చేయడం అనేది జరిగింది. సో దట్ ఇండిజినస్ యూరియా ఇంట్రడ్యూస్డ్ ఫస్ట్లీ బై ద ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్. దీన్నే మనం షార్ట్కట్లు ఏమంటాం, ఇఫ్కో అంటాం. సో ఇఫ్కో అనే ఆర్గనైజేషన్ అనేది సో ఈ నానో యూరియాని భారతదేశంలో మొదటిసారిగా తయారు చేసినటువంటి కంపెనీ ఏది, గవర్నమెంట్ కంపెనీ ఏది ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఏదైతే ఉందో సో ఇది మనకి తయారు చేయడం అనేది జరిగింది. ఇట్ కంటైన్స్ ద 40,000 milligrams per liter of the నైట్రోజన్ ఇన్ 500 ml ఆఫ్ ద బాటిల్. 500 గ్రాములు ఉన్నటువంటి ఒక బాటిల్లో మనకి ఒక లీటర్కి మనకి సో ఎంత మనకి ఇంత 40,000 milligrams ఆఫ్ ద ఏముంటుంది మనకి నైట్రోజన్ అని ఉంటుంది. దీంట్లో 4% ఆఫ్ ద నైట్రోజన్ మాత్రమే ఉంటుంది. కానీ మన భారత్ ఉర్వారక్ పరియోజన కింద చదివినటువంటి దాంట్లో మనకి ఏముంది, మనకి సాలిడ్లో మనకి 46% ఆఫ్ ద నైట్రోజన్ కంటైనింగ్ యూరియా అని చదివాం. కానీ నానో లిక్విడ్లో ఏంటిదంటే జస్ట్ 4% ఆఫ్ ద నైట్రోజనే ఉంది. అందుకే సైంటిస్ట్లో కూడా డౌట్ వస్తుంది, 4% ఆఫ్ ద నైట్రోజన్ ఇక్కడ, సాలిడ్ ఫామ్లో ఉన్న యూరియాలో 46% ఆఫ్ ద నైట్రోజన్ ఉంది, కానీ నానో యూరియాలో 4% ఆఫ్ ద నైట్రోజనే ఉంది. సో మరి 46% ఆఫ్ ద నైట్రోజన్ 4% ఆఫ్ ద నైట్రోజన్ ఎట్లా రీప్లేస్ చేస్తుంది,
ఈ 4% ఎలా సరిపోతుంది? మామూలుగా సాలిడ్ ఫామ్లో ఉన్న దాంట్లో 46% ఆఫ్ ద నైట్రోజన్ ఉంటే మరి నానో యూరియాలో జస్ట్ 4% ఆఫ్ ద నైట్రోజనే ఉంది. మరి ఇంత 4% ఆఫ్ ద నైట్రోజన్ అనేది 46% ఆఫ్ ద నైట్రోజన్ రీప్లేస్ చేస్తుందా అన్నదే ఇప్పుడు డౌట్ఫుల్ అనమాట చాలామంది అగ్రికల్చరిస్టులకి. సో ఎనీవే, సో మనకి 40,000 మిల్లీగ్రామ్స్ అనేది మనకి లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇఫ్కో టోక్యో వాళ్ళు లాంచ్ చేశారు. చూడండి, కెమికల్లీ ప్యాకేజ్డ్ యూరియా అంటే మనకి భారత్ ఉర్వారిక్ పరియోజన కింద మనకి సాలిడ్ ఫామ్లో ఉంది కదా బ్యాగ్. ఆ సాలిడ్ ఫామ్లో ఉన్న బ్యాగ్లో మనకి ఏమని చూపించాను నేను ఆల్రెడీ 46% ఆఫ్ ద నైట్రోజన్ ఉంటుందని మనం చదివాము ఆల్రెడీ. సో 46 విచ్ మీన్స్ దట్ ఈస్ 45 kg సాక్ కంటైన్స్ అబౌట్ 20 kgs ఆఫ్ ద నైట్రోజన్. సో 45 kgల బ్యాగ్లో ఎంత ఉంటుంది? 20 kgల నైట్రోజన్ ఉంటుంది. 45 kgల బ్యాగ్లో 20 kgల నైట్రోజన్ ఉంటుంది. అంటే విచ్ ఇస్ ఈక్వల్ టు ఎంత? 46% ఆఫ్ ద నైట్రోజన్ ఉందని. ఎంత? 46% ఏముందని? నైట్రోజన్ ఉందని దట్ మీనింగ్. కాంట్రాస్టింగ్లీ నానో యూరియా కన్సిస్టింగ్ ఆఫ్ ద 500 ml బాటిల్. 500 ml బాటిల్లో ఎంత ఉంది మనకి? ఓన్లీ 4% మాత్రమే ఉంటుంది. అంటే ఎంత? 20 grams మాత్రమే. ఇది 20 grams మనకి 500 mlలో జస్ట్ 20 grams మాత్రమే ఉంటుంది. మరి 500 mlలో నానో యూరియా అనేది లిక్విడ్ ఫామ్లో. మరి ఇది నిజంగా ప్లాంట్కి సరిపోతుందా లేదా అన్నది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. నానో యూరియాని అయితే మనం లాంచ్ చేసాం, మరి అక్కడనేమో 20 kg ఉంటాయి, ఇక్కడేమో జస్ట్ 500 mlలో మనకి 20 grams మాత్రమే ఉంటుంది. మరి ఇది ఎలా సరిపోతుంది అన్నదే మనకి ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అనమాట మనకి. ఓకేనా, రైట్. సో చాలామంది డౌట్స్ పడుతున్నారు దేనిపైన ఈ నానో యూరియా పైన. సో ఎందుకంటే చాలా సైంటిస్టులు మనకి చాలా అగ్రికల్చర్ యూనివర్సిటీస్ నుంచి మనకి కొంచెం డాటా ఇవ్వడం జరిగింది. చూడండి, టు ప్రొడ్యూస్ ద 1 ton ఆఫ్ ద వీట్ గ్రెయిన్స్ ద ప్లాంట్ రిక్వైర్డ్ అబౌట్ 25 kgs ఆఫ్ ద నైట్రోజన్. రైస్ రిక్వైర్స్ 20 kgs ఆఫ్ ద నైట్రోజన్. మేజర్ రిక్వైర్స్ అబౌట్ 30 kgs ఆఫ్ ద నైట్రోజన్. ఓకేనా, ఒక టన్ను ప్రొడ్యూస్ చేయడానికి కోసం ఒక 10 అంటే 10 క్వింటాల్స్. సో 10 క్వింటాల్స్ ప్రొడ్యూస్ చేయడానికి కోసము సో మనకి ఇన్ని కేజీల ఏం కావాలి? యూరియా ఇవన్నీ కావాలి. బట్ నాట్ ద ఆల్ ద యూరియా కాస్ట్ సాయిల్ స్ప్రెడ్. సో ఇక్కడ చూస్తే ఇఫ్ ద 60% ఆఫ్ ద నైట్రోజన్ యూజ్డ్ బై ద ప్లాంట్ ఇట్ వుడ్ కన్స్యూమ్ ద 496 kgs ఆఫ్ ద వీట్. ఒకవేళ మనం వేసిన ఫెర్టిలైజర్స్ని ప్లాంట్ కనుక తీసుకుంటే దాంట్లో 60% అబ్జర్వ్ చేస్తే కనీసం 496 kgs కావాలి. కానీ ఇఫ్ ద 100% ఆఫ్ ద యూరియా అబ్జర్వ్ చేసుకున్నా కానీ సో ఇది జస్ట్ 368 grams అవుతుంది మనకి. అర్థమైందా నేను చెప్పింది? ప్లాంట్కి రూట్ సిస్టమ్ దగ్గర మనం ఫెర్టిలైజర్ వేసినప్పుడు మన ప్లాంట్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుందమ్మా, కొంత భూమిలోనే మిగిలిపోతుంది కదా, సాలిడ్ ఫామ్లో ఉన్నదంతా కూడా కొంచెం భూమిలోనే మిగిలిపోతుంది. ఆ దాంట్లో 60% అబ్జర్వ్ చేసుకున్నా కానీ 496 grams కావాలి మనకి ఒక క్రాప్, ఒక టన్ను వీట్ ప్రొడ్యూస్ చేయడానికి కోసం. అట్లాగే ఒకవేళ నానో యూరియాని మొత్తం 100% వాడుకున్నా కానీ సో మరి 368 grams అవుతుంది. అందువల్ల సైంటిస్టులు డౌట్ పడుతున్నారు. సో సైంటిఫిక్గా చూస్తే ఇవి రెండు మ్యాచ్ అవ్వట్లేదని చెప్పేసి సో నానో యూరియా వల్ల మనకి మేలు జరుగుతుందా లేదనేది ఇంకా తెలియదు సో అని డౌట్ పడుతున్నారు. సరే, ఇది ఎగ్జామ్ పర్పస్లో ఉపయోగం కాదు, జస్ట్ మీకు ఐడియా కోసం చెప్పడం జరిగింది. ఓకేనా, సో మనకు నానో యూరియా గురించి కావాలి, అది ఎలా ప్రూవ్ అవుతుందో అది వాళ్ళ ఇష్టం, తర్వాత దాన్ని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఓకే, మనం పక్కన పెడదాం ప్రస్తుతానికి, దానికి మనకు సంబంధం లేదు, అది జస్ట్ మీకు ఐడియా కోసం చెప్పడం జరిగింది. సో బెనిఫిట్స్ ఆఫ్ ద నానో యూరియా ఫ్రమ్ ద ఇఫ్కో వాళ్ళు నానో యూరియాని భారతదేశంలో మొదటిసారిగా తయారు చేశారు కాబట్టి సో ఇఫ్కో వాళ్ళు ఈ నానో యూరియా గురించి ఏమన్నారు? సో హై yield ఆఫ్ ద క్రాప్స్ అంట, ఇంక్రీజ్ ద ఇన్కమ్ ఆఫ్ ద ఫార్మర్స్ అండ్ బెటర్ ఫుడ్ క్వాలిటీ, ఈజీ టు స్టోర్ అండ్ ట్రాన్స్పోర్ట్. అంతేగా, చిన్న డబ్బా ఎంత 50 మన వాటర్ బాటిల్ అంతా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, అండ్ నెక్స్ట్ రిడక్షన్ ఆఫ్ ద కెమికల్ ఫెర్టిలైజర్ యూసేజ్. ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నారు. దేని ద్వారా? నానో యూరియా ద్వారా ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయంటారు. అసలు ఎందుకు ఈ బెనిఫిట్స్ వస్తాయి నానో యూరియా ద్వారా అంటే మనం రెండు ముక్కలు మాట్లాడుకుందాం. నానో యూరియా, ఇప్పుడు నానో యూరియా అనేది లిక్విడ్ కదమ్మా. లిక్విడ్ అయినప్పుడు ఏం చేస్తాం మనము? సో లిక్విడ్ అయినప్పుడు మనకి పెస్టిసైడ్ స్ప్రెడ్ చేసే డబ్బాలో ఏం చేస్తాం? అది పోసి దాంట్లో వాటర్ పోసి వాటర్లో మిక్స్ చేస్తాం. నానో యూరియాని వాటర్లో మిక్స్ చేసి అప్పుడు ఏం చేస్తాం? స్ప్రే చేస్తుంటాం. దేనిపైన స్ప్రే చేస్తారు? లీవ్స్ పైన స్ప్రే చేస్తాం మనం. ఓకేనా, నానో యూరియా అనేది సాలిడ్ కాదు కదా, లిక్విడ్ కదా. సో నానో యూరియా అనేది లిక్విడ్ అయినప్పుడు మనం దేనిపైన ఈ లీవ్స్ ఏవైతే ఉన్నాయో లీవ్స్ పైన స్ప్రెడ్ చేయడం జరుగుతుంది మనకి. వేటిపైన? లీవ్స్ పైన స్ప్రెడ్ చేస్తాం నానో యూరియాని. ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది, ఇక్కడ క్లియర్ కట్ ఇక్కడ అన్ని కూడా డ్రాప్లెట్స్ ఉన్నాయి కదా. సో ఈ నానో యూరియాని అంతా కూడా మనము ఈ ప్లాంట్స్ యొక్క లీవ్స్ పైన స్ప్రెడ్ చేస్తుంటాం. లీవ్స్ పైన స్ప్రెడ్ చేసినప్పుడు ఆ లీవ్స్లో నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ప్లాంట్ బాడీ లోపలికి వెళ్ళాలి. మరి దానికి సెల్ వాల్ ఉంటుంది కదా, సెల్ వాల్ నుంచి ఈజీగా పెనెట్రేట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ నానో యూరియా అనేది చిన్నగా, నానో అంటేనే 10⁹ కన్నా తక్కువ సైజు ఉన్న పార్టికల్స్ కదా. సో కాబట్టి ఈజీగా సెల్ వాల్ ద్వారా లోపలికి ఎంట్రీ అయిపోతాయి మనకి. సో ఇట్ విల్ పెనెట్రేట్ త్రూ ద ఇట్ ఈజీలీ పెనెట్రేట్ త్రూ ద సెల్ వాల్ అండ్ త్రూ ద లీవ్స్ స్టొమాటల్ పోర్స్. ఇవన్నీ కూడా ఈజీగా సెల్ వాల్ ద్వారా ఇవంతా ఈజీగా ఈ లిక్విడ్ ఏదైతే నైట్రోజన్ ఏదైతే ఉందో ఈజీగా మనకు లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా మనం ఏంటిదంటే ఈ లీవ్స్ పైన స్ప్రెడ్ చేస్తాం. దెర్ ఈజ్ అబౌట్ ఫోలియర్ అప్లికేషన్. ఫోలియర్ అంటే ఏంటిది? లీవ్స్ అనమాట. ఫోలియర్ ఈస్ నథింగ్ బట్ లీవ్స్.
నానో యూరియా లిక్విడ్ రిజల్ట్ ఇన్ ద వాట్ మోర్ ఎఫిషియంట్ నైట్రోజన్ అబ్జర్వర్ అండ్ బెటర్ ఫిజియలాజికల్ గ్రోత్ అండ్ ద గ్రెయిన్ ప్రొడక్షన్ అండ్ ద బెటర్ క్వాలిటీ ఆఫ్ ద వాట్ ఫ్రూట్స్. డైరెక్ట్గా మనము లోపలికి ఎక్కిచ్చేస్తున్నాం. రూట్ సిస్టమ్ నుంచి కిందికి వెళ్ళిపోయి మళ్ళీ పైకి ఎక్కడానికి కాకుండా డైరెక్ట్ స్ప్రే చేస్తున్నాం మనం. ఇప్పుడు చూడొచ్చు, ఇలా చూస్తే మనకి ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్లాంట్ ఇలా చిన్న చిన్న డ్రాప్లెట్స్ లాగా ఈ సెల్ వాల్ ద్వారా ఈ నానో యూరియా అనేది మన లీవ్స్ పైన వేసాం కదా, లీవ్స్ పైన స్ప్రెడ్ చేసాం. ఈ లీవ్స్ పైన స్ప్రెడ్ చేసినప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోతుంది. డైరెక్ట్గా నానో యూరియా అనేది ఏమైంది, ఇలా లీవ్స్ పైన స్ప్రెడ్ చేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్లాంట్ అండ్ దేర్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ టు ద వాట్ అదర్ ప్లాంట్స్ ఇన్ ద వేరియస్ ఫ్లోయమ్ సెల్స్ కానీ అండ్ ప్లాస్మోడెర్మాటా కానీ. సో ఎక్కడైనా సరే దాని యొక్క బాడీలోకి, సో ప్లాంట్ బాడీలోకి వెళ్ళిపోయి సో ఈజీగా వాటి అయాన్స్ బాడీలో, దాని ప్లాంట్ బాడీ లోపల అయాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అయాన్స్కి ఈజీగా బైండ్ అయిపోయి ఏ ప్రాంతానికి వెళ్ళాలనో ఆ ప్రాంతానికి చేరవేస్తాయి అవి. ఇది నైట్రోజన్ అనేది ఫుడ్ కదా, నైట్రోజన్ అనేది ఫుడ్. కాబట్టి ఫుడ్ని క్యారీ చేసేది ఏంటిది ఫ్లోయం, వాటర్ని క్యారీ చేసేది ఏంటి జైలం. ప్లాంట్లో రెండు ఉంటాయి కదా, ప్లాంట్కి వాటర్ని సప్లై చేసేది జైలం అండ్ ప్లాంట్కి ఫుడ్ని సప్లై చేసేది ఏంటిది ఫ్లోయం. సో కాబట్టి ఇది యూరియా ఇది ఏదైతే మనం స్ప్రే చేసామో ఇదంతా కూడా ఏంటిది ఫుడ్, నైట్రోజన్ అనేది ఫుడ్. కాబట్టి ఇట్ విల్ బి క్యారీడ్ బై ద వాట్ ఫ్లోయం అనేది క్యారీ చేస్తుంది దీన్ని. సో దే ఆర్ ట్రాన్స్పోర్టెడ్ టు ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ వయా దేని ద్వారా ఫ్లోయం సెల్స్ ద్వారా వేరే ప్రాంతాలకు ఏమైతే అది ట్రాన్స్మిషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో దీని ద్వారా ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. సాయిల్ అనేది కూడా ఏమైతే మనకి సాయిల్లో కింద యూరియా పడదు. ఇక సాయిల్ అనేది నీకు కంటామినేట్ అవ్వదు. దేనివల్ల ఫెర్టిలైజర్ వల్ల కంటామినేట్, ఎందుకంటే డైరెక్ట్ లీవ్స్ పైన స్ప్రెడ్ చేస్తున్నాం, డైరెక్ట్ ప్లాంట్లోకి వెళ్తుంది అండ్ చాలా తక్కువ మోతాదులో అవసరము. డైరెక్ట్గా లీవ్స్ పైన స్ప్రెడ్ చేస్తున్నాం, ఈజీగా క్యారీ చేయొచ్చు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి. సో ఇలా మనకి దీనికి అడ్వాంటేజెస్ ఉన్నాయి దీనికి సంబంధించి. అందువల్లనే ఇది ఏమంటున్నారు, హై క్రాప్ ఈల్డ్ వస్తున్నాయని చెప్తున్నారు. ఎందుకు, డైరెక్ట్గా ప్లాంట్ బాడీలోకి పోతుంది, ఫ్లోయం సెల్సే క్యారీ చేస్తున్నాయి. రెండోది ఏంటిది, ఇన్కమ్ పెరుగుతుంది. క్రాప్ ఈల్డ్ పెరిగినప్పుడు ఇన్కమ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అండ్ బెటర్ ఫుడ్ క్వాలిటీ, ఎందుకంటే ఈజీగా ప్లాంట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మంచిగా ఫుడ్ గ్రెయిన్స్ కానీ అవన్నీ కూడా మంచి సైజులో పెరుగుతాయి. అండ్ ఈజీ టు ట్రాన్స్పోర్ట్, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. ఎందుకంటే మనకి ఫెర్టిలైజర్ అనేది, సాలిడ్ ఫెర్టిలైజర్ అనేది భూమి మీద ఇచ్చామనుకోండి, భూమిలో ఉన్న సాయిల్ అనేది కంటామినేట్ అయిపోతుంది. పైగా దాంట్లో భూమిలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ చనిపోతాయి. దేనివల్ల, యూరియా ఇవన్నీ ఎక్కేయడం వల్ల. ఇది మనం సాయిల్లో వేయట్లేదు కదా, డైరెక్ట్ దేనికి ఇస్తున్నాం, ప్లాంట్కే ఇస్తున్నాం డైరెక్ట్. కాబట్టి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు మనకి. అండ్ రిడక్షన్ ఇన్ ద వాట్ కెమికల్ ఫెర్టిలైజర్ యూజెస్ని కూడా తగ్గించవచ్చు. కానీ నీమ్ కోటెడ్ యూరియా కానీ తర్వాత సల్ఫర్ కోటెడ్ యూరియా కానీ మనం ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే దే ఆర్ నాట్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. ఎందుకంటే అవి ఇట్లా సాయిల్లో వేస్తున్నాం. సాయిల్లో వేసినప్పుడు అక్కడ ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఖచ్చితంగా చచ్చిపోతాయి వాటి వల్ల. ఓవర్ డోసెస్ వాడతాయి ఖచ్చితంగా. నీమ్ కోటెడ్ యూరియా అయినా సల్ఫర్ కోటెడ్ యూరియా అయినా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అని చెప్పడానికి లేదు మనం. ఎందుకంటే వాటి వల్ల మైక్రో ఆర్గానిజమ్స్ చాలా చచ్చిపోతాయి. ప్లాంట్కి యూజ్ అవుతుంది, మరి అక్కడ యానిమల్ ఉంటాయి, యానిమల్ తిందంటే అది విషం, యానిమల్కి విషం, ప్లాంట్కి అయితే ఫుడ్, యానిమల్కి అయితే విషం, యానిమల్ ఏమైతే చచ్చిపోతుంది ఆడ. సో అందువల్ల మనకేంటిదంటే సల్ఫర్ కోటెడ్ యూరియా కానీ నీమ్ కోటెడ్ యూరియా కానీ ఏదైతే ఉన్నాయో దే ఆర్ నాట్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. వాటి వల్ల ప్లాంట్కి మంచి జరుగుతుందేమో కానీ యానిమల్స్ సంగతి ఏంటిది, యానిమల్స్ అన్ని చనిపోతాయి. కానీ వీటి వల్ల యానిమల్స్ చనిపోవడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనం భూమిపైన వేయట్లేదు, డైరెక్ట్గా ప్లాంట్కే ఇస్తున్నాం, ప్లాంట్ బాడీలోకి డైరెక్ట్ ఎక్కిస్తున్నాం, దీని ద్వారా లీవ్స్ మీద స్ప్రెడ్ చేసి. సో అందువల్ల వీ కెన్ సే దట్ దిస్ ఇస్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ యూరియా అని చెప్పొచ్చేది. నానో యూరియా ఏదైతే ఉందో, సో ఈ నానో యూరియా అనేది మనకి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అని చెప్పడానికి అవకాశం ఉంది. సో ఈ నానో యూరియాని ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ అనేది మనకి ఇఫ్కో వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎక్కడ స్టార్ట్ చేశారు మనకి నానో యూరియా ప్లాంట్ అనేది? కల్లోల్ గుజరాత్లో మనకి స్టార్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద ఫస్ట్ లిక్విడ్ నానో యూరియా ప్లాంట్ అనేది ఇక్కడ కల్లోల్ గుజరాత్లో స్టార్ట్ చేయడం జరిగింది. ప్రపంచంలోనే మన మొదటి కంట్రీ ఏంటిది, ఈ నానో యూరియాను తయారు చేసిన మొదటి కంట్రీ. ఇట్ ఈస్ ఏ వాట్, సో ఇండిజినస్ యూరియా. మనం ఏ దేశం మీద డిపెండ్ అవ్వాలి, మనం సొంతంగా తయారు చేసినటువంటి యూరియాను ఇండిజినస్ యూరియా ఇంట్రడ్యూస్డ్ ఫస్ట్లీ బై ద ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్. సో మనకి 500 mlలో మనకి ఎంత, మనకి 40,000 milligrams ఆఫ్ ద ఏముంటుంది మనకి యూరియా గ్రాన్యూల్స్ అనేటివి ఉంటాయి. సో ఇవి మనము భారతదేశంలో వాడుతున్న 3 types ఆఫ్ ద యూరియాస్. ఒకటి నీమ్ కోటెడ్ యూరియా 2015లో వచ్చింది. 2023లో సల్ఫర్ కోటెడ్ యూరియాని తీసుకొచ్చాం మనం, దాన్ని యూరియా గోల్డ్ అని చెప్తున్నాము. అలాగే 22 సంవత్సరంలో నానో యూరియాను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏంటిది, నానో యూరియాను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇవి 3 రకాల యూరియా. సో ఇప్పుడు మనము యూరియాని అంతా కూడా ఏ పేరుతోటి, భారత్ బ్రాండ్ పేరుతోటి అమ్మాలి. సో ఆ భారత్ బ్రాండ్ స్కీమ్ పేరేంటిది, జన్ ఉర్వారక్ పరియోజన. భారత్ జన్ ఉర్వారక్ పరియోజన పేరుతోటి మనం భారత్ బ్రాండ్ అనే పేరుతోటి మనకు ఫెర్టిలైజర్స్ ఏం చేస్తున్నాం, భారతదేశంలో అమ్మడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.